ఇక రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. పనుల వేగం పెంచిన అధికారులు ఈ వర్షాకాలంలో పొలాలకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో వెట్ రన్ నిర్వహణకి ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం పూర్తయ్యే సమయం దగ్గర పడింది. ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి మేడారం సర్జిపూల్కు నీటి తరలింపు ప్రక్రియ సక్సెస్ కావడంతో అధికారులు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఈ వర్షాకాలంలోనే రైతులకు గోదావరి జలాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీటిని పంపేందుకు 6, 7, 8 ప్యాకేజీలు కీలకం కావడం, ఇక్కడే బాహుబలి మోటార్లు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 6వ ప్యాకేజీలో పెద్దపల్లి జిల్లా నందిమేడారం అండర్ టన్నెల్లో 7 పంపులను నిర్మించాలి. ఇప్పటికే 5 పంపుల నిర్మాణం పూర్తవగా మరో 2 పంపుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్, పంప్ హౌస్ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని 9 టీఎంసీల నీటిలో 0.25 టీఎంసీల నీటితో గతంలో ట్రయల్ రన్ చేశారు. ప్రాజెక్టు 5 గేట్లలో ఒక షట్టర్ను ఎత్తి 3200 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్లోకి విడుదల చేశారు. గ్రావిటీతో కిలోమీటర్ పైగా నీటిని తరలించి 11 మీటర్ల రేడియస్తో ఉన్న జంట టన్నెళ్లలోకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి 9.53 కిలోమీటర్లు తరలించి ప్యాకేజ్ 6 సర్జిపూల్ ను నింపారు. సర్జిపూల్ ను ఒకేసారి కాకుండా విడతల వారీగా నీటితో నింపనున్నారు. సర్జిపూల్ పూర్తి సామర్థ్యం 35 మీటర్లు. ప్రస్తుతం 19 మీటర్ల వరకు నీటిని నింపారు. సర్జిపూల్లో అక్కడక్కడా లీకులుండడంతో ఈ సమస్యను అధిగమించేందుకు విశాఖపట్నం నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి సర్జిపూల్ షట్టర్స్ దగ్గర ఎయిర్ గ్యాప్ లీకేజీలను సరిచేయించారు. ఎల్లంపల్లి జలాశయానికి చెందిన మరో 2 గేట్లు ఎత్తి 2వ దఫా నీటిని సర్జిపూల్లోకి విడుదల చేశారు. తర్వాత సర్జిపూల్ ఫస్ట్ గేట్ నుంచి నీటిని విడుదల చేసి మొదటి పంపులోకి పంపించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ పరీక్ష విజయవంతమైతే ఈ నెల 24న వెట్ రన్ నిర్వహించి నందిమేడారం రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయనున్నారు అధికారులు. తొలుత మొదటి పంపుతో ఆ తర్వాత మిగతా పంపులతో వెట్ రన్ నిర్వహిస్తారు. మరి మనకున్నటువంటి 7 పంపుల్లో 3 పంపుల్ని వెట్ ట్రయల్ రన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో దానిలో భాగంగా ఇప్పటి వరకు 17 నుంచి ఈ రోజు వరకు నీరుని వదులుతూ క్రమక్రమంగా ఇక్కడ నీటి లెవెల్ పెంచిన తర్వాత సజ్జిపూల్లో ఎటువంటి లీకేజీలు మనకు లేవు. మరి అదేవిధంగా పంపులను కూడా మనము నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ లీకేజీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాము. అన్ని పనులు కూడా అనుకున్న రీతిలో సాగుతున్నాయని చెప్పేసి ఈ ద్వారా తెలియజేస్తున్నాం. వెట్ రన్ విజయవంతంగా పూర్తయితే ప్యాకేజ్ 6లో ఉన్న 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లతో 7వ ప్యాకేజీ నుంచి 8వ ప్యాకేజీకు నీటిని పంపిస్తారు. అక్కడి నుంచి కాలువలతో నీటిని మిడ్మానేర్కు తరలించి పొలాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తుండటంతో అధికారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.